అదృష్టశాస్త్రానికి ఇస్తే ఈ పిచ్చి దుంపుళ్ళు పిచ్చి గురువులు ఎందుకు చేస్తారు మీరు చేయరు. సో మేము బతుకమ్మ పెట్టుకున్నాం, అందులో గౌరమ్మ పెట్టుకున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో అందులో అమ్మవారు లేనే లేదు. ఒకవేళ వచ్చినా ఉండదు, పారిపోతుంది అమ్మవారు. బతుకమ్మ ఎప్పుడో పారిపోయి ఉంటుంది, అందులో గౌరమ్మ అసలు కనుచూపు మేరల్లో దరిదాపులు వస్తలేదేమో సౌండ్కు. అరే అంత అద్భుతం బతుకమ్మకు రాను బొంబాయికి రాను పాట ఎందుకు వేస్తున్నారు అసలు? రాను బొంబాయికి రాను పాటకు బతుకమ్మ గౌరమ్మకు ఏమన్నా పొంతనున్నదా? నేను అడిగిన ఏమైనా తప్పు ఉన్నదా? ఇది హైరైజ్ అపార్ట్మెంట్లలో సరే బతుకమ్మ మిగతా చోట్ల బతుకమ్మ కోలాటం వచ్చింది. బతుకమ్మ ఎందుకు 2 చేతులు చప్పట్లతో కొడితే ఇది ఒక హైందవ సాంప్రదాయంలో యోగాలో మెడిసినల్గా కూడా దీంతో యూజ్ ఉంటుంది. ఇందులో ఉన్న నరాలన్నీ యాక్టివ్ అయితే ఇట్లా ఆరోగ్యపరంగా మంచిది. భక్తి చుట్టూ ప్రదక్షిణలాగా తిరగాలనేది దాని కాన్సెప్ట్. శరన్నవరాత్రులు లాంటివి పండితులకే అందుబాటులో ఉంటే పామరులంతా జానపదులంతా కలిసి అమ్మవారిని వాళ్ళకు తోచినట్టుగా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ అని పెట్టుకొని వేసుకుంటుంటే కోలాటం తీసుకొచ్చారు. కోలాటంలో చేతులు గలవు సరే, కోలాటం కూడా ఒక అందుకు పోని దాండియా